నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇవాళ మనం అందరం కూడా రాక్షస రాజ్యాన్ని పారదోలి ఇవాళ చంద్రన్న పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఈ ఘనత మొత్తం జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, మహాశక్తి మహిళని గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు కష్టపడ్డాం, రాత్రి మగళ్ళు నష్టపోయాం, ఎన్నో విధాల 5 సంవత్సరాలు రాత్రనక పగలనక ఈ వైసీపీ కార్యకర్తలు నాయకులను ఎదిరించి పోరాటం చేసిన వాళ్ళు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి, అన్నా నేను అండగా ఉంటాను, అండగా ఉండి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి మీకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా ఆయన ఎంత పెరిగినా తగ్గి ఉండమని మనందరూ కూడా నేర్పిన ఘనత పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అది వాళ్ళ మనకు పవన్ కళ్యాణ్ గారు నేర్పారు. మనకు నేర్పిన పాఠం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటే మనం ఘన విజయం సాధించాము. ఆ ఘన విజయం నా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. ముగ్గురం కలిసి ఉండటం వల్ల ఇవాళ 164 సీట్లు సంపాదించుకోగలిగాము. ఎందుకంటే యువత భవిష్యత్తు కోసం మహిళలకు అండగా ఉండటానికి, అదేవిధంగా రేపు రాబోయే కాలం రైతు సోదరులకు అండగా ఉండాలన్నా, కాపు సోదరులకు అండగా ఉన్న, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా మనం అందరం కూడా ఏకంగా ఉంటేనే ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ రాక్షస ప్రభుత్వం మీద విజయం సాధించామంటే ఈ ఘనత మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి ఇవాళ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ ఘనత మొత్తం పవన్ కళ్యాణ్ గారిదని ఆయన చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒప్పుకున్నారు. అంటే మనం అందరం కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇగోకు పోకుండా మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా మనం కలిసి ఉందామని చెప్పి చెప్పడం జరిగింది.